అనిల్ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి అనిల్ గారు, బీసీల కోసం బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఏం చేయబోతుంది? ఒక పక్క బీజేపీ ఏమో ఏకంగా ముఖ్యమంత్రిని చేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో హలో సార్. అనిల్ గారు వీడియో ఆన్ చేయండి. యా చెప్పండి సార్. యా, బీసీల కోసం బీజేపీ ముఖ్యమంత్రిని చేస్తామంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీసీల కోసం ఏం చేయబోతుంది? బీజేపీ బీసీల కోసం ముఖ్యమంత్రి చేస్తానే ముందు బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు? వాళ్ళు భారతదేశం మొత్తం పరిపాలిస్తున్న సమయంలో వాళ్ళ చేతిలో అన్ని ఉండి కూడా, ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి కూడా బీసీకి మంత్రిత్వ శాఖ ఎందుకు లేదో చెప్పిన తర్వాత ఈ ఎలక్షన్ కామెంట్స్ లేకపోతే ఎలక్షన్ మూమెంట్స్ తర్వాత మాట్లాడతారు. ఫస్ట్ అయితే బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించే ముందు క్షమాపణ చెప్పాలి భారతదేశాన్ని మొత్తం బీసీలందరికీ. బీసీ ప్రధానమంత్రి ఉంటాడు, బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండదు? అది చెప్పిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల వేళల్లో అప్పటికప్పుడు మాట్లాడే టెంపరీ వర్షన్ తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఇయ్యలేదో చెప్పి బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేయమని చెప్పండి. ప్రధానమంత్రి బీసీ ఉంటాడు, బీసీకి ఎలాంటి పథకాలు ఉండవు. ప్రధానమంత్రి బీసీ ఉంటాడు, బీసీలకు ఎలాంటి మంత్రిత్వ శాఖ ఉండదు. అసలు ఏం జరుగుతుంది సార్? భారతదేశంలో బీసీ డిక్లరేషన్ ఉండదు, డిక్లరేషన్ ఉన్న ఇంప్లిమెంట్ ఉండదు. ఇట్లాంటి జరిగే సమయంలో ఎవరు నమ్ముతారు సార్? వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళకు బీసీ ఎస్సీ వీళ్ళ పైన ప్రేమ లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ పైన ప్రేమే లేదు. అసలు వీళ్ళ మాటలు నమ్మడానికి, ఎస్పెషల్ తెలంగాణ ఎట్టి పరిస్థితి వీళ్ళ మాటలు ఎక్కడ కూడా నమ్మడానికి లేదు, నమ్మరు కూడా. తెలంగాణ ప్రజలు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉద్యమాలు చేసిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ భావజాలం ఉన్నోళ్ళు వీళ్ళ మాటలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా కేసీఆర్ గారు వెన్నంటే ఉన్నారు. కేసీఆర్ గారు మాట చెప్తే నమ్ముతారు, ఆయన చేసి చూపిస్తారు కాబట్టి. అంతేగాని నేను బీసీ సీఎం చేస్తా, అరే వీళ్ళకి దమ్ముంటే ఎవరిని సీఎం చేస్తారు చెప్పండి. ఈటల రాజేందర్ చేస్తారా, బండి సంజయ్ చేస్తారా? నేను చెప్తున్నా, మా పార్టీలో కేసీఆర్ గారే సీఎం. వీళ్ళ పార్టీలో చెప్పాను ఏ బీసీ సీఎం చెప్తాడు చెప్పి ఎన్నికలకు రమ్మనుంది. ఇంత నమ్మకం ఉంటుంది ఆ నాయకుడికి. మొత్తం లీడ్ తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు బీసీ సీఎం అనగానే మరి నేనా ఇంకొకడా అని తడపడాయిస్తూ వాళ్ళు వెనుకబడ్డారు సార్. వాళ్ళ ఎన్నికల ప్రచారంలో కూడా ముందుకు పోతున్నారు. బాగా ఇబ్బంది అవుతుంది పాపం అందరికి.